హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు నువ్వుల ఉండ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎదిగే పిల్లలకి ఈ విధంగా డైలీ ఒక్కటైనా నువ్వుల ఉండ ఇవ్వండి, చాలా హెల్దీ. ఇప్పుడు 2 కప్స్ నువ్వులు తీసుకొని ఫ్రై చేసేసుకోండి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దోరగా ఫ్రై చేసేసుకోండి. అప్పుడే నువ్వులు వేగావని తెలుస్తుంది, చిటపట ఆడుతుంది చూడండి. అప్పుడు సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల్ని అదే కడాయిలో 1.5 కప్పు బెల్లం తీసుకొని వేసేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 2 కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని బెల్లాన్ని ఒక్కసారి కలుపుతూ బెల్లం మొత్తం కరిగించుకోండి. సిమ్లో పెట్టేసుకొని కరిగించుకోండి, ఎందుకంటే వాటర్ వేయలేం కదా మనము. బెల్లం త్వరగా పాక్ అవుతుంది. ఇలా సిమ్లో పెడితే అప్పుడే మనకి అర్థమవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం ఈ విధంగా కరిగాక ఒక్కసారి స్పూన్తో ఇలా వేయండి. అప్పుడే మనకు తీగ పాకం లాగా అనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో కొంచెం ఇలాచి పొడి వేసేసుకొని నువ్వులు మొత్తం వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా స్లోగా కలుపుతూ ఉంటే మనకి నువ్వులు అనేది కొంచెం దగ్గర పడుతుంది. చల్లారిన కొద్దీ మనకి ఉండలాగా వస్తుంది. అప్పుడు ఇలా మొత్తం కలిపాక దీనిలోకి మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మీరు కావాలంటే బెల్లం కరిగేటప్పుడైనా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మరొక్కసారి కలిపి పెట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని దానిలో కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఈ నువ్వుల మిశ్రమం మొత్తం అందులో వేసేసుకొని ఇలా నువ్వుల లడ్డు చుట్టేసుకోవడం. అంతే అండి. ఇలా అన్నీ కొంచెం మీకు గట్టిగా అనిపిస్తుంది, కానీ ఇలా నొక్కుతూ కట్టాలి. ఇలా అన్నీ ఒకేలాగా కట్టేసుకోండి నువ్వుల ఉండలు. ఇలా కట్టాక ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కొంచెం సైడ్లో పెట్టేసుకొని ఇవి ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి 1 మంత్ 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.